హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఇవాళ భగవద్గీత క్లాస్కి ప్రార్థనతో మొదలు పెడదాము. అందరు కూడా ప్రార్థించండి నాతో పాటు. దయచేసి వీడియో ఆన్ చేసి క్లాస్ వినండి ప్లీజ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం ఇవాళటి భగవద్గీత క్లాస్కి. సో మనము 17వ అధ్యాయము చర్చిస్తున్నాము, శ్రద్ధాత్రయ విభాగ యోగము. సో అందులో నిన్నటి క్లాస్లో మనం ఏం చూసాము? తపస్యలు మూడు గుణాలలో సాత్విక తపస్య, రాజసిక తపస్య మరియు తామసిక తపస్య, దీని గురించి చాలా డీటెయిల్గా మనం చర్చించాము. ఉమ్. సో ఇవాళ మనము మూడు గుణాలలో ఉండేటటువంటి దానము గురించి చర్చించబోతున్నాం. సో 20వ శ్లోకం నుండి భగవంతుడు 20, 21, 22 ఈ మూడు శ్లోకాలలో సాత్విక దానము, రాజసిక దానము మరియు తామసిక దానము ఎలా ఉంటుంది. మీరు జనరల్గా కూడా చూస్తే మనందరికి తెలుసు, భగవంతుడు చెప్తారు యజ్ఞ, దాన, తప ఈ మూడు పావనానాం మనీషిణ. ఆ, మంచి మంచి వాళ్ళనే ఇది శుద్ధీకరిస్తుంది. ఏంటి? యజ్ఞ, దాన, తప. సో ఇది అందరూ కూడా చేయాల్సిందే. సో అందుకనే అందరూ చేయాల్సినటువంటిది, కానీ దాంట్లో కూడా మూడు మూడు వెరైటీలు ఉన్నాయి. యజ్ఞంలో మూడు, దానంలో మూడు, తపస్యలో మూడు. సో మూడు ఆ, రకాల యజ్ఞాల గురించి ఆల్రెడీ చర్చించాం మనం. రిమెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ ఏ యజ్ఞంలోనైతే ఆ, ప్రసాద వితరణ ఉండదో, ఆ, ఇవన్నీ కూడా మనం చర్చించాం. తర్వాత మూడు తపస్యల గురించి నిన్నటి క్లాస్లో చర్చించాం. ఇవాళ మూడు రకాల దానాలు, సాత్విక దానము, రజసిక దానము మరియు తామసిక దానం, ఇది ఇవాళ చర్చించబోతున్నాం. సో ఇవాళ చాలా ఇంపార్టెంట్ ఇది. ప్రత్యేకంగా కృష్ణ కాన్షియస్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం ఇవాళ ఈ విషయాలు చర్చించబోతున్నాము. సో చదవాలనుకునే వాళ్ళు దయచేసి హ్యాండ్ రేస్ చేయొచ్చు. 20, 21 అండ్ 22. ఎస్, మైథిలి మాత, యూ కెన్ రీడ్. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ప్రణం. దండోత్ ప్రణామ్. 17వ అధ్యాయం 20వ శ్లోకం. దాతవ్యమితి యద్దానం దీయతేనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. అనువాదము: ప్రతిఫల వాంఛ లేకుండా సరి అయిన సమయంలో సరి అయిన ప్రదేశంలో యోగ్యుడైన వ్యక్తికి విధిగా ఇవ్వబడే దానము సత్వగుణములోనిగా భావించబడుతుంది. 21వ శ్లోకము. ఎత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసంస్మృతం. అనువాదము: కానీ ఏదో ప్రతిఫలమును కోరుతూ లేదా సకామ వాంఛతో లేదా ఇష్టము లేకుండా ఇవ్వబడే దానము రజోగుణ దానముగా చెప్పబడుతుంది. 22వ శ్లోకం. అదేశకాలే యద్దానం అపాత్రేభ్యశ్చ దీయతే అసత్కృతమవజ్ఞాతం తత్తామసముదాహృతం. అనువాదము: అపవిత్రమైన ప్రదేశములో తగని సమయంలో అయోగ్యులైన వ్యక్తులకు లేదా తగినంత శ్రద్ధ గౌరవము లేకుండా చేసే దానము తమోగుణములో ఉన్నదిగా చెప్పబడుతుంది. హరే కృష్ణ ప్రభు, దండవత్. హరే కృష్ణ, ధన్యవాదాలు. సో మనం చూద్దాం 20వ శ్లోకం, 21, 22 మూడు శ్లోకాలలో ఎక్స్ప్లెయిన్ చేశారు భగవంతుడు. సో మొట్టమొదటిగా
సాత్విక దానం గురించి చెప్పారు. సో సాత్విక దానంలో మొట్టమొదటి లక్షణం ఏంటి? కర్తవ్య భావంతో చేయడము, ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా చేయడం. సో జనరల్గా చాలామంది ఎన్నో ఎజెండాలతో చేస్తారు, అవునా? ఇది దానం చేస్తే నాకు ఇది రిటర్న్లో వస్తుంది అని ఎక్సెట్రా ఎక్సెట్రా. అది కాకుండా కర్తవ్య భావంతో. ఏంటండి ఇక్కడ కర్తవ్య భావం ఎందుకు అంటున్నారు ఇలా? హ్మ్. ఏంటా కర్తవ్యం? ఎందుకు మన మీద ఆ కర్తవ్యం ఉంది మనము దానం ఇవ్వాలి అని? ఎందుకంటే మీరు చూస్తే మన తల్లిదండ్రులు మనకి ఈ శరీరాన్ని దానం ఇచ్చారు, అవునా? ప్రకృతి రోజు మనకి నీళ్లు, ఆక్సిజను, తినడానికి తిండి దానం ఇస్తుంది. దానమే, ఎందుకంటే దానికి ఎటువంటి డబ్బు మనం కట్టలేదు, ఎటువంటి రెన్యూమరేషన్ మనం ఇవ్వలేదు, అవునా? మీరేదో తల్లిదండ్రులకు డబ్బు ఇస్తే వాళ్ళు మీకు శరీరం ఇచ్చారా? కాదు కదా. ఈ మానవ శరీరం ఎంత దుర్లభము. అటువంటి మానవ శరీరాన్ని ఇచ్చిన తల్లిదండ్రులకి మనము రుణం ఉందా లేదా? ఉంది. సో ప్రకృతి, ప్రకృతి అంటే అది నడిచేది దేవి దేవతల యొక్క ఆధ్వర్యంలో. సో దేవతల పట్ల కూడా మనకు రుణం ఉంది. సో అందుకనే అనేక రుణాలు వర్ణించారు శాస్త్రాల్లో. మనం ఏదో అనుకోకూడదు, నేను ఇప్పుడు ఇక్కడ హాయిగా బ్రతుకుతున్నాను అంటే అది నేనేదో నా స్వయం కృషితో నేను ఇక్కడ ఇక్కడ దాకా చేరాను అని అనుకోకూడదు. ఆ, గురువులు, తల్లిదండ్రులు, ఆ, ఇంకా దేవతల రుణము, ఋషి రుణము, ఆ, వీళ్ళందరి రుణం ఉన్నందువల్లే, వీళ్ళందరి యొక్క కాంట్రిబ్యూషన్ ఉన్నందువల్లే మనం ఇక్కడ ఉన్నాం. సో ఎవరైతే మన జీవితంలో కాంట్రిబ్యూట్ చేశారో, ఇంకా దానికి బదులుగా వాళ్ళు ఏది కూడా మనల్ని అడగలేదు. సో ఇది మన కర్తవ్యం కాదా వాళ్ళకి తిరిగి ఇవ్వడం అనేది? నేను మీ దగ్గర ఒక 5000 రూపీస్ తీసుకున్నాను. ఆ, ఇది నా కర్తవ్యం కదా తిరిగి ఇవ్వడం. తిరిగి ఇవ్వకపోతే అప్పుడు నన్ను దొంగ అంటారు, సింపుల్గా చెప్పాలంటే. వేరే వాళ్ళ డబ్బుని నేను తీసేసుకొని పారిపోయేవాడిని దొంగ అంటారు. స్థేన ఏవ. సో ఆ విధంగా ఈ ఆ, కర్తవ్యం ఎందుకు అని అంటే మనకి ఇన్ని రుణాలు ఉన్నాయి కాబట్టి. ఇంకవన్నీ రుణాలు కూడా మనము కన్సిడర్ చేయాలి. అందుకనే దానం చేయాలి, రైట్? కానీ దానం కూడా ఎందుకు చేయాలి, ఎలా చేయాలి ప్రత్యేకంగా, ఆ, ఏ ఏ దానం చేస్తే ఏం ఫలితం లభిస్తుందని తెలుసుకొని చేయాలి. దాని గురించి ఎప్పుడు మనం టచ్ చేస్తాం డీటెయిల్గా. సో మొట్టమొదటిగా ఇది కర్తవ్యం. కర్తవ్యం ఎందుకు అనేది మనం అర్థమైంది, ఎందుకంటే మనకు ఎన్నో రుణాలు ఉన్నాయి కాబట్టి. ఎటువంటి ఫలాకాంక్ష లేకుండా చేయడం. ఎటువంటి ఫలాకాంక్ష లేకుండా చేయడం అంటే దాని అర్థం ఏంటి? కర్తవ్య భావంతో చేస్తున్నాం, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు తల్లిదండ్రుల సేవ చేయాలి. ఎస్పెషల్గా తల్లిదండ్రులు వృద్ధావస్థకు వచ్చినప్పుడు వాళ్ళ సేవ చేయాలి. ఎందుకు? అది మన కర్తవ్యం కాబట్టి. అదేదో చేస్తే నాకు ఆస్తి రాసిస్తారు, ప్రాపర్టీ వస్తుంది, లేకపోతే ఏదో డబ్బులు వస్తుంది, దానికోసం కాదు. ఎలాగైతే ఆ, మనం మన పిల్లల్ని పెంచుకుంటున్నామో కష్టపడి, అది మన కర్తవ్య భావంతో ప్రేమతో మనం చేస్తున్నాం. అదేదో చేస్తే నాకు రిటర్న్లో ఏమో రాబోతుంది, శాలరీ ఇస్తున్నారా మనకి? లేదు కదా. అదేవిధంగా కర్తవ్య భావం ఉంటే ఎటువంటి ఫలాన్ని మనం ఆశించము. ఆ విధంగా ఈ సాత్విక దానం అనేది ఎటువంటి ఫలాకాంక్ష లేకుండా ఉంటుందన్నమాట. అయితే ఎప్పుడెప్పుడు ఆ, ఫలాకాంక్ష చాలామంది ఎప్పుడెప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన భగవంతుడి సేవలో డొనేట్ చేస్తాం. దట్ ఈస్ ద బెస్ట్. సాత్విక కంటే అది శుద్ధ సత్వమైనటువంటి డొనేషన్ యాక్చువల్గా అది. సో మన దగ్గర ఉండేటటువంటి సంపత్తి, రిసోర్సెస్ అన్ని కూడా భగవంతుడి సేవలో ఉపయోగిస్తే అది బెస్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకో. కానీ అక్కడ కూడా ఒక ప్రాబ్లం ఉంది. భగవంతుడి సేవలో పెట్టినప్పటికీ కూడా ఫలాకాంక్ష పోకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను జన్మాష్టమి రోజు ఎంత డొనేషన్ ఇచ్చాను. సో నా పేరు అనౌన్స్ అవుతుందా లేదా? ఆ, రాశారు కదా, క్లియర్గా అనౌన్స్ చేయండి సార్. సో ఏం జరిగింది? చారిటీ చేశాను, కానీ నాకు ఫలాకాంక్ష ఉంది అక్కడ. ఏంటంటే నా పేరు నాకు కావాలి, పేరు అనౌన్స్ అవ్వాలి, ఆ విధంగా. ఇంకా ఎప్పుడెప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 or 5 డివోటీస్ కలిసి ఒక ప్రాజెక్ట్ నడుపుతున్నారు అనుకోండి, ఒక సెంటర్ రన్ చేస్తున్నారు. అందులో ఒక డివోటీ కంట్రిబ్యూషన్ మ్యాక్సిమం ఉండొచ్చు, అవునా? అయితే ఆ డివోటీ అనుకుంటున్నాడు అనుకోండి, నేను మ్యాక్సిమం కంట్రిబ్యూటర్ని కదా, నేను చెప్పిందే నడవాలి ఇక్కడ. అరే ఐఎమ్ ద బిగ్గెస్ట్ డోనర్ మ్యాన్, లిజన్ టు వాట్ ఐఎమ్ సెయింగ్. దాని అర్థం ఏంటి? ఇక్కడ డొనేట్ చేశారు కానీ ఏం భావం ఉంది ఇక్కడ? నాకు కంట్రోల్ కావాలి,
వేరే వాళ్ళని కంట్రోల్ చేసేటటువంటి ఒక ఫెసిలిటీ. ఈ విధంగా ఎప్పుడెప్పుడు కృష్ణ చైతన్యంలో ఉండి కూడా భగవంతుడి సేవలో మనము నియుక్తం చేసి కూడా మన చారిటీ అనేది రాజసిక చారిటీ అయ్యే ఛాన్స్ ఉంది. సో అందుకనే సింపుల్ ఫార్ములా ఏంటి, నిన్న కూడా చెప్పాను, ఇప్పుడు కూడా రిపీట్ చేస్తున్నాను. నన్ను ఈ లోకంలో ఎవరు గమనించలేదనుకోండి నేను డొనేషన్ ఇచ్చానని, ఎవరు గమనించట్లేదు, ఎవరికి తెలియట్లేదు, అప్పుడు కూడా నేను డొనేషన్ ఇస్తానా అనేటటువంటి ప్రశ్నకి ఆన్సర్ మనకి తెలుస్తుంది. వెదర్ ఐఎమ్ డూయింగ్ ఇట్ ఇన్ అ సాత్విక్ వే ఆర్ నాట్. కరెక్ట్. సో ఆ విధంగా ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి, మీరు టెక్నికల్గా ఆలోచిస్తే, మీరు ఆలోచించారో లేదో తెలియదు కానీ జస్ట్ నేను నోట్స్ తయారు చేస్తున్నప్పుడు నా మైండ్లో వచ్చింది. ఇది ఎక్కడ పర్పట్లో అయితే లేదు కానీ ఇది నా అండర్స్టాండింగ్ ఏంటంటే, మనము కృష్ణుడికి దానం చేస్తున్నామని చెప్పడం కూడా ఇట్ ఈస్ నాట్ అ టెక్నికలీ కరెక్ట్ వర్డ్. ఎందుకంటే దానం మనకు చెందినది మనం వేరే వాళ్ళకి ఇస్తే అది దానం అవుతుంది. అవునా? ఇప్పుడు నేను 5,000 రూపాయలు సంపాదించాను, సుబ్బారావు ప్రభు అప్పు అడిగాడు, ఇచ్చాను. ఆ, అప్పు ఇవ్వచ్చు, సరే, ఒక పేదోడికి నేను ఇచ్చాను, నా కష్టపడేటువంటి డబ్బుని ఒక పేదోడికి ఇచ్చాను, దానం అవుతుంది. కానీ ఒకవేళ నా డబ్బుని నేను కృష్ణుడి సేవలో పెడితే దానం ఎలా అవుతుంది? ఎందుకంటే ఆ డబ్బు కృష్ణుడిదే. టెక్నికలీ స్పీకింగ్ ఆ డబ్బు నా దగ్గర ఉండేదంతా కూడా కృష్ణుడిచ్చిన భిక్షే కదా. సో దట్స్ వై డివోటీస్ షుడ్ నెవర్ థింక్, ఎస్పెషల్లీ వెన్ గివింగ్ టు కృష్ణ. వెన్ యూర్ గివింగ్ టు నార్మల్ పీపుల్ యూ కెన్ సే నేను డొనేట్ చేశాను, ఆ పిల్లోడికి స్పాన్సర్ చేశాను, బుక్స్, తిండి, స్కూల్ బ్యాగ్ ఎక్సెట్రా, దట్ ఈస్ ఫైన్, అండర్స్టాండబుల్. కృష్ణుడు ఇచ్చిన దాన్ని మీరు వేరే వాళ్ళకి ఇచ్చారు, మీ ద్వారా వచ్చింది కాబట్టి ఐ హావ్ డొనేటెడ్, యూ కెన్ సే. బట్ యూ కాంట్ రియలీ సే దట్ నేను కృష్ణుడికి డొనేట్ చేశానని. రైట్. చూడండి, నా తల్లిదండ్రుల దగ్గర, నా తండ్రి దగ్గర డబ్బులు తీసుకొని నేను నా ఫ్రెండ్కి డొనేట్ చేస్తే డొనేషన్ అనొచ్చు. కానీ ఆ డబ్బు తీసుకొని మా డాడీకి ఇచ్చాను అనుకోండి, ఆ డొనేషన్ ఎలా అవుతుంది? అరే, డాడీ డబ్బులు డాడీకి తిరిగి ఇచ్చాను, అవునా? సో అందుకనే మనం ఆ మూడ్లో ఎప్పుడు కూడా ఉండకూడదు, నేను కృష్ణుడి కోసం డొనేట్ చేశాను. ఇట్స్ నాట్ ద రైట్ వర్డ్. జనరల్గా డొనేట్ వర్డ్ మనం బయటి ప్రపంచంలో యూజ్ చేస్తాం కాబట్టి మనం వేరే వాళ్ళని అప్రోచ్ చేసినప్పుడు కూడా డొనేట్ చేయండి, జన్మాష్టమికి డొనేట్ చేయండి, రథయాత్రకు డొనేట్ చేయండి అని అంటాం, బికాస్ దట్ ఈస్ ద వర్డ్ దట్ దే అండర్స్టాండ్. కానీ మన ఇంటర్నల్ అండర్స్టాండింగ్ క్లియర్ ఉండదు, వీఆర్ నాట్ డొనేటింగ్. కృష్ణుడు ఎంతో ఇచ్చాడు, నా ఆసక్తులు ఎన్ని ఉన్నాయంటే నేను అంత ఇవ్వలేకపోతున్నాను, రిటర్న్ కొంచెం ఏదో ఇస్తున్నాను. దట్ ఈస్ ద అండర్స్టాండింగ్ వీ షుడ్ హ్యావ్. కృష్ణుడిది కృష్ణుడికి తిరిగిస్తున్నాం, అంతే. దట్ ఈస్ ద రైట్ కాన్షియస్నెస్. ఓకే. సో కృష్ణ చైతన్యం ప్రకారం చూస్తే ఇట్ ఈస్ నాట్ దానం యాజ్ సచ్. ఇంకా జనరల్గా మీరు చూస్తే ఈ సత్వగుణ దానంలో ఎక్స్ప్లెయిన్ చేయబడింది, దేశే కాలేచ పాత్రేచ అని చెప్పారు. ఆ, దేశే అంటే సరైన స్థలము, కాలే అంటే సరైన సమయము, పాత్రే అంటే సరైన వ్యక్తికి. ఉం? దాని అర్థం ఏంటి? జ- దాదాపు కర్మకాండంలో ఉండేటటువంటి విధి విధానాలు, దాన ధర్మాల యొక్క ప్రాసెస్ ఏదైతే ఉందో అందులో ఎన్నో కన్సిడరేషన్స్ ఉంటాయి. అందులో ఒక్కటి కూడా అటు ఇటు అయిపోయింది అనుకోండి, ఫలితం రాదు. ఫర్ ఎగ్జాంపుల్, నృగ మహారాజు స్టోరీ మనం విన్నాం కదా, భాగవతంలో వస్తుంది. గొప్ప ఆ, దానం చేసేటటువంటి రాజు అన్నమాట. కానీ మీరు కొంచెం డీప్గా వెళ్ళి చూస్తే ఈ వాజ్ అ కర్మకాండీ డోనర్. కర్మకాండీ డోనర్ అంటే ఏంటంటే తను వెయిట్ చేసేవాడు ఎప్పుడు మంచి రోజు వస్తుంది. ఎందుకంటే శాస్త్రంలో ఉంది, ఆ రోజు గనక డొనేట్ చేస్తే మీకు ఇంత ఇంత ఫలితం లభిస్తుంది, మీకు మరణం తర్వాత స్వర్గం లభిస్తుంది. సో ఈజ్ వెరీ వెరీ ఇంటెలిజెంట్. అటువంటి రోజుల కోసం ఎదురు చూసి ఆ రోజు లక్షల లక్షల ఆవులు డొనేట్ చేయడము ఇదంతా చేసేవాడు అనమాట. సో డొనేట్ చేస్తున్నాడు కానీ ఉద్దేశం ఏంటి? నాకు రిటర్న్లో ఫలితము కావాలి అని. సో కర్మకాండంలో ఉండే విధి విధానాలలో కన్సిడరేషన్స్ ఎక్కువగా ఉంటాయి. సరైన స్థలంలో చేయాలి. ఎటువంటి స్థలంలో? పుణ్యక్షేత్రంలో చేయాలి. ఆ, రెండవది సరైన వ్యక్తికి చేయాలి. సరైన వ్యక్తి ఎవరు? బ్రాహ్మణులు, వైష్ణవులు, ఋషువులు, సాధువులు, అవునా? ఇంకా అది పాత్ర, రైట్. కాల, సరైన సమయము. ఎందుకంటే సుముహూర్తాలు దుర్ముహూర్తాలు రెండు ఉంటాయి, అవునా? సో ముహూర్తం దాటింది, దుర్ముహూర్తము ప్రవేశించింది అంటే దానం చేయరాదు, అప్పుడు ఫలితం రాదు. ఆ విధంగా ఇవన్నీ కన్సిడరేషన్స్ చేయాల్సి వస్తుంది. ఈ కన్సిడరేషన్స్ బట్టి ఎవరైనా మంచిగా కర్తవ్య భావంతో చేశారనుకోండి, అది సాత్విక దానమే. దిస్ నథింగ్ రాంగ్.
కరెక్ట్. కానీ మీరు చూస్తే కృష్ణ చైతన్యం అనేది ఎటువంటి దేశకాల పాత్రలకి అతీతం అన్నమాట. సో మీరు కృష్ణ చైతన్యంలో భగవంతుడి యొక్క డైరెక్ట్ సేవలో గనక ఎవరైనా డబ్బులు ఇవ్వాలనుకుంటే వాళ్ళు మంచి రోజు కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మీరు కృష్ణుడికి ఇస్తారో అదే మంచి రోజు. అప్పుడే మన మంచి రోజు స్టార్ట్ అయినట్టు. అవునా? సో ఆ విధంగా భగవంతుడి సేవలో మనం పెడుతున్నప్పుడు ఎక్కువగా కన్సిడరేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇవాళ మంచి రోజా, లేకపోతే మంచి ప్లేస్లో ఇస్తున్నానా, ఇవన్నీ కూడా మనం ఆలోచించకూడదు. కరెక్ట్. సో అలా ఆల్దో దేశకాల పాత్ర కన్సిడరేషన్స్ ఉన్నాయి, కానీ కృష్ణుడి యొక్క సేవలో, డైరెక్ట్ సేవలో ఇవన్నీ కూడా అంత కన్సిడరేషన్స్ అవసరము లేవు. సో బెస్ట్ డొనేషన్ ఏంటి? భగవంతుడికి ఇవ్వడం. 100%. దానికంటే ఉన్నతమైన దానము లేదు, కంట్రిబ్యూషన్ లేదు. ఉమ్. దాని తర్వాత సరైన వ్యక్తి, పాత్ర. పాత్ర అంటే, పాత్రే అంటే సూటబుల్ పర్సన్, పాత్రత కలిగిన వాళ్ళకి ఇవ్వాలి. మరి పాత్రత కలిగిన వాళ్ళు ఎవరండి? ఎవరైతే భగవత్ కైంకర్యంలో నియుక్తమై ఉన్నారో అటువంటి వాళ్ళు పాత్రత కలిగిన వాళ్ళు. బ్రాహ్మణులు, వైష్ణవులు, ఇంకా ఇతర గొప్ప గొప్ప భక్తులు, వాళ్ళకు అసలైన పాత్రత ఉంది. ఎందుకండి అలా అంటున్నారు? అరే, రోడ్డు మీద ఆకలితో చచ్చిపోతున్నటువంటి పేదవాడికి ఇవ్వకూడదు? ఆయనకు పాత్రత లేదా అండి? ఆ, బ్రాహ్మణులకి ఎంతోమంది ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. రోడ్డు మీద జనాలు చచ్చిపోతున్నారు, వాళ్ళకి ఇవ్వకూడదా అని మనకు ప్రశ్న రావచ్చు. ఉం. చూడండి, మనము చేసే యజ్ఞ దాన తప వెనకాల ఉద్దేశం ఏంటి? చిత్తశుద్ధి. కరెక్ట్. చిత్తశుద్ధి కంప్లీట్గా ఎప్పుడవుతుంది? ఎప్పుడైతే మనస కర్మణ వాచ ఇది మనము భగవంతుడి సేవలో నియుక్తం చేస్తాం. సో ఎప్పుడైతే మీరు సరైన పాత్రత కలిగిన వాళ్ళు, అనగా బ్రాహ్మణులు, లేకపోతే భగవత్ కైంకర్యంలో నియుక్తమైన వాళ్ళకి ఇచ్చారనుకోండి, ఒకటి మాత్రం గ్యారంటీ, మీరిచ్చిన కంట్రిబ్యూషన్ కృష్ణుడికి చేరుతుంది. అవునా? మీరు వేరే ఎవరికైనా సరే చేరుతుందా, వాళ్ళ జేబులో పోతుందా తెలియదు. అవునా? కానీ కృష్ణుడికి మాత్రం చేరుతుంది అది, ఎవరికైతే మీరు ఇస్తారో పాత్రత కలిగిన వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు డివోటీస్ ఉన్నారు, ప్రీచింగ్ సెంటర్స్ రన్ చేస్తున్నారు, బ్రహ్మచారీస్, గృహస్థాస్, వాళ్ళు ఎప్పుడెప్పుడు డొనేషన్స్ కలెక్ట్ చేస్తారు. సో యు ఆర్ వెరీ కాన్ఫిడెంట్ రైట్ టు గివ్ టు దెమ్. అవునా? ఎందుకంటే ఆ ప్రభుజీకి ఇస్తే, ఆ మాతాజీకి ఇస్తే ఒక్కొక్క చారణ కూడా భగవంతుడి సేవలోకి వెళ్ళిపోతుంది అని గ్యారంటీ మీకుంది, నమ్మకం మీకు ఉంది. సో ఆ విధంగా మీరు అలాంటి పాత్రత కలిగిన వాళ్ళకి ఇస్తే మీ డబ్బు భగవంతుడి సేవలో ఎంగేజ్ అవుతుంది. భగవంతుడి సేవలో ఎంగేజ్ అయినందువల్ల మీకు భగవద్భక్తి సుకృతి దక్కుతుంది. అప్పుడు మన మానవ జీవితం సార్థకం అవుతుంది. అవునా? ఇప్పుడు దీన్ని కాంట్రాస్ట్ చేయండి. మీరు పేదవాళ్ళకి ఇచ్చారు, ఆకలితో ఉండేవాడు, బట్టలు లేవని ఎక్సెట్రా. ఏమవుతుంది? మీరు చేసింది పుణ్యము, మీకు పుణ్య ఫలితం దక్కుతుంది, భగవద్భక్తి సుకృతి దక్కదు. ఇవి రెండు వేరు. పుణ్య ఫలితం దక్కుతుంది, పై వచ్చే జన్మలో స్వర్గం దక్కొచ్చు. కానీ మనలో నుండి ఎంతమందికి స్వర్గం వెళ్ళాలన్నది ఇక్కడ. ఆ? ననాకపృష్ఠం నచ పారమేష్ఠ్యం న సార్వభౌమం నరసాధిపత్యం న యోగ సిద్ధిర్ పునర్భవం వా సమంజసత్వం విరహయ్య కాంక్షే అని వృత్రాసురుడు చెప్తున్నారు. ఆయన స్వర్గం కాదు, తన బ్రహ్మలోకాన్ని కూడా రిజెక్ట్ చేసేశారు. అరే, బ్రహ్మదేవుడు ఫీల్ అవుతారా అని అనుకోలేదు ఆయన. బ్రహ్మదేవుడి లోకము నాకొద్దు, బ్రహ్మదేవుడిగా ధ్రువలోకం కూడా వద్దంటున్నాడు. నాకపృష్ఠం అంటే ధ్రువలోకం, పారమేష్ఠ్యం అంటే బ్రహ్మలోకం, సార్వభౌమం అంటే భూలోకంలో ఉండే రాజ్యమంతా కూడా, రసాధిపత్యం అంటే అధోలోకంలో ఉండే బిలస్వర్గము, ఆ, అతల వితల సుతల మహాతల రసాతల పాతాల, ఇవి ఏమీ కూడా వద్దంటున్నారు. మరి ఏం కావాలండి? మీకు మోక్షం కావాలన్నా నపునర్భవం వా అని చెప్తున్న మోక్షం కూడా వద్దంటున్నారు. ఎందుకని? మరి ఏం కావాలి మీకు? సమంజసత్వ విరహీయ కాంక్షే. ఒకవేళ ఇవన్నీ దక్కి మీకు నేను సెపరేట్ అయ్యాను అనుకోండి కృష్ణ, అప్పుడు నాకు ఇవన్నీ వద్దంటున్నా. దట్ ఈస్ ద డిజైర్ ఆఫ్ అ ప్యూర్ డివోటీ. సిమిలర్ ప్రేయర్ వర్డ్స్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ ఉన్నాయి. వన్ అమేజింగ్ డివోటీ ఇన్ భాగవతం హ్యాస్ రిసైటెడ్ దిస్, అండ్ దట్ ఈస్ నాగపత్నీస్. యూ విల్ బి సర్ప్రైజ్. నేను అది చదివినప్పుడు నేను ఎప్పుడు ఫోకస్ చేయలేదంతా, బట్ నేను రీసెంట్గా నాగపత్నీస్ ప్రేయర్స్ మీద క్లాస్ ఇచ్చాను. క్లాస్ ఇస్తే ఇక మీరు ప్రిపేర్ అవ్వాల్సిందే ఇక డీప్గా, వేరే ఆప్షన్ ఉండదు మీకు.
క్యాజువల్గా చదివితే మీద మీద చదువుతాం మనం. 15 మినిట్స్ అయిందా, 20 మినిట్స్ సాధనాలు వేసేస్తాం. బట్ ఇఫ్ యూ హ్యావ్ టు గివ్ క్లాస్, యూ హ్యావ్ టు గో డీప్, రైట్? సో అందులో చూస్తే సేమ్ వర్డ్స్, ననాకపృష్ఠం నచ పారమేష్ఠ్యం అని చెప్తున్నారు ఎవరు? నాగపత్నులు కృష్ణుడికి అర్పిస్తున్నారు ప్రార్థన. అక్కడ డైరెక్ట్ కృష్ణుడు ఉన్నారు. ఇట్స్ నాట్ అ జోక్. పూర్ణ పురుషోత్తమ భగవానుడు కృష్ణుడికి డైరెక్ట్గా వాళ్ళు ప్రార్థన అర్పిస్తున్నారు. ఎంతటి సౌభాగ్యం! ఆ, పాము శరీరంలో ఉన్నప్పటికీ అలాంటి సౌభాగ్యం మనకెప్పుడు కలుగుతుందో, రైట్? సో ఆ విధంగా ఆ, అంతే, అంత అద్భుతమైన ప్రార్థన. సో డివోటీస్ ఏమి కోరుకోరు అనమాట స్వర్గానికి వెళ్ళాలి అదంతా. అందుకనే టాప్ నాచ్ క్లారిటీతో పని చేయాలి జీవితంలో ఎప్పుడు కూడా. ఏ కార్యం చేసినా క్లారిటీతో చేస్తే ఫలితం బాగా వస్తుంది. అది మీ మటీరియల్ వర్క్ కానివ్వండి, ప్రోగ్రామింగ్ కానివ్వండి. ఆ, సో ఆ విధంగా. సో అదే విధంగా మనం దానం చేస్తున్నాము అని అంటే, నేను ఇది చేసే దానం వల్ల ఎటువంటి ఫలితం నాకు లభించబోతుంది. దాని అర్థము పుణ్యము ఆపేయాలని కాదు. దాన్ని వేరే మీనింగ్ తీసుకోకూడదు. ఓకే? ఎక్కడైనా అవసరపడిన వాళ్ళకి మీరు హెల్ప్ చేయాలంటే చేయొచ్చు. కానీ ఎలా చేయాలి? కృష్ణ, మీరు ఇచ్చిన దాంట్లో ఏదో కొంత ఆ షేర్ ఈ వ్యక్తికి కూడా ఇవ్వబోతున్నాను, ఎందుకంటే ఈ వ్యక్తికి అవసరం ఉంది కాబట్టి. మీరు దయచేసి మీ భక్తి యొక్క కరుణ ఆ వ్యక్తి మీద చూపించండి అని ఆ భావంతో చేయొచ్చు. అవునా? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆ, మీకు తెలిసిన ఫ్యామిలీ సర్కిల్లో, ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా చాలా పేదవాళ్ళు ఉన్నారు. చాలా కఠినమైన పరిస్థితిలో ఉన్నారు. మీరు ఒక 2-3 thousand రూపీస్ అడిగారు అనుకోండి ఎగ్జాంపుల్. జెన్యూను. సో ఇచ్చేయచ్చు. ఇట్స్ నథింగ్ రాంగ్ ఇన్ దాట్. మనం ఏదో ఆ, పాషాణ హృదయం తీసుకొని తిరగకూడదు. డివోటీ, వాడు చస్తున్నా కానీ వాడికి ఇవ్వను, అలా కాదు. మీకు భగవంతుడు కొంచెం కలిగించారంటే కొంచెం ఇవ్వండి, పర్వాలేదు. ఇట్ ఈస్ నథింగ్ రాంగ్, రైట్? ఇప్పుడు మా పెద్దమ్మ గారు ఉన్నారు. ఆ, వారు భర్త చనిపోయారు. ఒక కొడుకుంటే కొడుకు కూడా చనిపోయారు. సో షీఈస్ స్టేయింగ్ అలోన్ ఇన్ అ విలేజ్. చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. ఇంకా కళ్ళు కనిపించట్లేదు, ఎందుకంటే క్యాటరాక్ట్ వచ్చింది, రైట్? సో మా మమ్మీతో ఏడ్చుకుంటూ చెప్తుందనమాట, ఇలా నాకు క్యాటరాక్ట్ వచ్చింది, ఏం కనిపించట్లేదు ఇంట్లో పని చేస్తుంటే అండ్ ఎక్సెట్రా, ట్రీట్మెంట్ చేయాలి, ఎవరు తీసుకెళ్తారు అండ్ ఎక్సెట్రా అండ్ ఆల్ దోస్ థింగ్స్. సో వీ ప్రపోజ్ దట్ యు కమ్ హియర్ ఇన్ హైదరాబాద్, వీ విల్ గెట్ ద ట్రీట్మెంట్ డన్. సో ఇది మటీరియల్ హెల్పే కదా, నో డౌట్. బట్ దెన్ కృష్ణ చైతన్యం అంటే అందరినీ ఆత్మస్థాయిలో చూడాలి. ఆ జీవాత్మ ఆ శరీరంలో నానా దుఃఖాలు అనుభవిస్తున్నప్పుడు ఒకవేళ మన చిన్న కంట్రిబ్యూషన్ ద్వారా వారికి ఒక బెటర్ లైఫ్ దక్కితే ఇట్ ఈస్ డూయబుల్. అండ్ ఎస్పెషలీ పెద్దమ్మ కాబట్టి డెఫినెట్లీ దెర్ ఇస్ రెస్పాన్సిబిలిటీ. సో నో. సో ఎటువంటి అవకాశాలు దొరికినప్పుడు మనం వెనకాడకూడదు. డెఫినెట్లీ మనం మన ప్రయత్నం చేయాలి, రైట్? ఆ విధంగా. బట్ వీ హ్యావ్ టు ఆల్సో హ్యావ్ టు ట్రై టు కృష్ణైజ్ ఇట్. సో రెండు యాంగిల్స్లో చేయాలి. ఒకటి ఏంటంటే మన మనోభావం క్లియర్గా ఉండాలి. మనం అనుకోకూడదు నేనేదో పెద్ద ఆ, ఏమంటారు తెలుగులో, ఆ, నీ మీద పెద్ద మేలు చేస్తున్నాను, హిందీలో మెహర్బానీ అంటారు. సో అలా అనుకోని చేయకూడదు ఎప్పుడు కూడా. వి షుడ్ సి కృష్ణుడు నాకు ఇచ్చినటువంటి దాంట్లో ఏదో చిన్న కంట్రిబ్యూషన్, ఆ విధంగా చేయాలి. వారికి కూడా కృష్ణ చైతన్యం అందించడానికి ప్రయత్నించాలి, కనీసం ప్రసాదం తినిపించాలి. దెన్ ద లూప్ క్లోజెస్. దెన్ వీ హ్యావ్ ట్రైడ్ అవర్ బెస్ట్. ఓకే? సో డోంట్ క్యారీ అ రాక్ లైక్ హార్ట్ అండ్ సే దట్ నో, పుణ్య విల్ లీడ్ టు స్వర్గ అండ్ ఐ విల్ నాట్ డూ, అలా ఉండకూడదు. లెట్స్ సే యూ సీ సమ్ ఓల్డ్ లేడీ హూస్ బెగ్గింగ్. ఓకే, టేక్ అవుట్ సమ్ 20-50 రూపీస్ అండ్ గివ్ ఇట్. ఇట్స్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. బట్ కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి, వాడు మంచిగా తంబాకు నవ్వులుతున్నాడు, పైసా అదేదో, అటువంటి వాళ్ళకి ఇవ్వకండి. వాడు మీ డబ్బులు తీసుకెళ్ళి ఇంకా తంబాకు కొనుక్కుంటాడు. అవునా? సో ఎక్కడైతే మీకు అనిపిస్తుందో వీళ్ళు డౌట్ఫుల్గా ఉంది, వీడు నా డబ్బును సరిగ్గా ఉపయోగిస్తారో, బెటర్ అవాయిడ్ ఇట్ అండ్ జస్ట్ సే హరే కృష్ణ అండ్ మూవ్ ఆన్. బట్ వెన్ యూ ఆర్ ఫుల్లీ ష్యూర్ దట్ ఓకే, జెన్యున్గా అనిపిస్తుంది, డూ యువర్ కంట్రిబ్యూషన్ అండ్ ప్రే టు కృష్ణ దట్ ప్లీజ్ బ్లెస్ దెమ్. ఓకే? ఈ విధంగా మనం కొంచెం ప్రాక్టికల్గా కూడా ఉండాలి మనం ఈ లోకంలో ఉన్నప్పుడు. ఇట్స్ నాట్ దట్ డివోటీస్ మీన్స్ దట్ యూ డోంట్ కేర్ అబౌట్ ఎనీ వన్. అవునా? అలా. కానీ మనకు క్లారిటీ ఉంది ఏంటది, ఎప్పుడైతే నేను కృష్ణుడి శరణాన్ని తీసుకుంటానో అప్పుడే నేను సంసార చక్రం నుంచి బయటపడతాను. ఈ దానాలు ఇవన్నీ కూడా జస్ట్ వాళ్ళకి ఏదో హెల్ప్ చేయడానికి చేస్తున్నాను, కానీ నాకు అందులో నుంచి ఏమీ వద్దు, కరెక్ట్? అలా అని క్లారిటీతో ఉండాలి. సో అది ఉన్నతమైనటువంటి ఒక సాత్వికమైన దానము, రైట్? దాని తర్వాత ఆ,
సరైన సమయము ఇవన్నీ కూడా జనరల్గా కర్మకాండలు అప్లై అవుతాయి, బట్ ఇట్స్ నాట్ మచ్ ఆఫ్ అ కన్సర్న్ వెన్ యూ ఎంగేజ్ యువర్ మనీ ఇన్ కృష్ణ సర్వీస్. ఓకే. రాజసిక దానము ఎలా ఉంటుంది? ఫలాకాంక్షతో చేస్తారు. ఏంటా ఫలాకాంక్ష? నేను స్వర్గానుభవము పొందాలి. సో సెకండ్ చాప్టర్లో కృష్ణుడు 41st శ్లోక నుండి ఎక్స్ప్లెయిన్ చేస్తారు కర్మకాండ గురించి. సో ఎన్నో యజ్ఞాలు దానాలు చేసి స్వర్గలోకానికి వెళ్ళి అక్కడ సోమరసం తాగి ఎంజాయ్ చేసి ఇది అటువంటి పెద్ద ప్లాన్ వేసి చేస్తారనమాట. అందుకనే దానాలు చేస్తారు. రైట్. సో అటువంటి దానము రజోగుణంలో ఉండే దానం. క్లియర్ భౌతిక ఫలాకాంక్ష ఉంది ఇక్కడ. ఇంకా కొంతమందికి పేరు ప్రతిష్ట కావాలి. ఎప్పుడప్పుడు ఒక పెద్ద పొలిటీషియన్ వస్తాడు, దానం చేస్తాడు, దెన్ అక్కడ పేరు ప్రింట్ చేయించుకుంటాడు. డొనేటెడ్ బై శ్రీనివాస్ చెరు 5 lakh rupees, పెద్ద అక్షరాలలో రావాలి. సో అటువంటి పేరు కావాల్సినటువంటి ఒక భావమే ఇది రాజసిక దానంలో వస్తుందన్నమాట. సో దట్ ఈస్ నాట్ ద రైట్ కాన్షియస్నెస్. ఎప్పుడెప్పుడు తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి కూడా డబ్బులు డొనేట్ చేస్తారు. మరి అక్కడ కాంట్రాక్ట్ ఎస్టాబ్లిష్ చేస్తారు. నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాను, పెద్ద పెద్ద బిజినెస్ మెన్స్ అక్కడ ఇస్తారు, తెలుసా మీకు? అండ్ మెనీ ఆఫ్ దెమ్ ఐ హర్డ్ పర్సనలీ, ఈసారి వెంకటేశ్వర స్వామికి అయితే నేను 5 lakhs ఇచ్చాను, ఆ, ఆ, వెండిది ఒక అది చేయించి ఇచ్చాను. సో అది గోల్డ్ షాప్ ఉంది కదా, ఇలా ఇస్తే ఇంకా నా బిజినెస్ పెరుగుతుంది యాక్చువల్గా. ఎందుకు? వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి ఆశీర్వాదం ఇస్తారు కాబట్టి. సో ఆ విధంగా ఇట్స్ జస్ట్ ప్యూర్ బిజినెస్ నడుస్తుంది అనమాట. ఐ విల్ గివ్ యూ 5,000, యూ గివ్ మీ 10,000. సో ఇది క్లియర్ కట్ దానము, రాజసిక దానం అనమాట. సో అలా రాజసిక దానంలో ఫలాపేక్ష ఉంటుంది. ఉమ్. మరియు ఇంకొకటి ఉంటుందంటే గ్రడ్జింగ్ మూడ్ ఉంటుంది అనమాట. గ్రడ్జింగ్ మూడ్ అంటే ఎవరో ఫోర్స్ చేసినందువల్ల దానం చేశాను మీరు, నచ్చకుండా చేయడం అనమాట. చేయాల్సో ఎందుకు ఇంత ఇచ్చేసాను, అయ్యో ఇస్కాన్ వాళ్ళకి ఎందుకు నేను 10,000 ఇచ్చేసాను, తక్కువ ఇస్తే బాగుండేది, ఇచ్చిన తర్వాత ఇలా అనుకున్నారు అనుకోండి, దెన్ ఇది రాజసిక దానము అయిపోతుంది. రైట్. సో ఈ విధంగా మెనీ పీపుల్ ప్రెజర్లో వచ్చేసి కూడా చేస్తారు, కానీ తర్వాత వాళ్ళు రిగ్రెట్ అవుతారు అనమాట. ఇట్ ఈస్ నాట్ ద రైట్ కాన్షియస్నెస్. ఓకే. సో ఆ విధంగా మనం ఏది దానం చేసినా కానీ డెఫినెట్గా కర్తవ్య భావంతో చేయాలి. అండ్ దేర్ ఫోర్ ఇట్ ఈస్ బెస్ట్ దట్ వీ గివ్ ఇట్ టు కృష్ణ ఆర్ వైష్ణవాస్ ఆర్ బ్రాహ్మణాస్. బట్ అది కూడా భావం ఎలా ఉండాలి? రిటర్న్లో నాకు ఏమీ వద్దు. ప్రభుజీ ఐఎమ్ బిగ్గెస్ట్ డోనర్, వీళ్ళు నన్ను లైన్లో నిలబడమంటున్నారు ప్రసాదం కోసం. ప్రభు ఐ హావ్ డొనేటెడ్ 2 lakh rupees ప్రభు. కెన్ యూ గివ్ మీ 1 plate ఆఫ్ ప్రసాదం డైరెక్ట్లీ లైన్లో డైరెక్ట్లీ వచ్చి ఇస్తాను. ఇలాంటి ఆకాంక్ష ఉందంటే బీయింగ్ అ డివోటీ, బీయింగ్ అ డోనర్, ఐఎమ్ స్టిల్ రాజసిక్ డోనర్. బికాస్ నేను డొనేషన్ ఇచ్చాను కాబట్టి లైన్ బైపాస్ చేసి నాకు ప్రసాదం కావాలి అని అనుకుంటున్నాను. దట్స్ నాట్ రైట్. రైట్. ఇలా జరుగుతుంది ఎప్పుడెప్పుడు. పీపుల్ క్లెయిమ్ ఐఎమ్ దిస్, ఐఎమ్ దాట్, యూనో ఐఎమ్ మేనేజర్, ఐఎమ్ ప్రెసిడెంట్, సో ఐ వాంట్ డైరెక్ట్ ప్రిఫరెన్స్. సో ఆ విధంగా చేయడం కరెక్ట్ కాదు. Hmm. ఇంకా తామసిక దానం ఎలా ఉంటుంది? తామసిక దానంలో ఏంటంటే ఒక వ్యక్తి ఆల్రెడీ తను దిగజారిపోయిన అవస్థలో ఉన్నాడు, ఇంకా కింద దిగజారడానికి మీ దగ్గర వచ్చి దానం అడిగాడు. మీరు తెలుసుకోకుండా ఇది సరైన పాత్రత ఉందా లేదా అనుకొని మీరు దానం ఇచ్చేశారు. ఏమైంది? ఆ వ్యక్తిని ఇంకా మీరు దిగజార్చడంలో మీ చెయ్యి కూడా ఉంది, మీరు కూడా బుక్ అయిపోతారు. రైట్. మీకు ఫ్రెండ్ ఫోన్ చేశాడు అనుకోండి, రే చాలా డబ్బుల ప్రాబ్లం నడుస్తుంది, ఇవాళ బియర్ తాగాలని ఉంది, డబ్బులు లేవు, సో కొంచెం ఒక 5,000 రూపాయలు ఇస్తావా? ఆ, అటువంటి వ్యక్తికి ఎప్పుడు కూడా డబ్బులు ఇవ్వకండి. దానమే కాదు, అప్పు కూడా ఇవ్వకండి. అందులో భాగం మీకు కూడా ఉంటుంది. ఎందుకు? వాడికి నిజంగానే అవసరం ఉంది, పిల్లోడు ఫీజు కట్టాలి, మీకు చాలా తెలిసిన ఫ్రెండు, సరే 5,000 తీసుకో, 1 monthలో ఇచ్చేయి, పర్లేదు, వీ కెన్ డూ దట్. రైట్. కానీ తను అడిగినటువంటి అవసరం ఏంటి? తాగడానికి అడుగుతున్నాడు, ఒక పాపం చేయడానికి అడుగుతున్నాడు. సో మీరు ఇచ్చినందువల్ల ఏమవుతుంది? ఇంకా తను పాప కార్యాలలో నియుక్తుడవుతాడు, ఇంకా ఘోరమైన శిక్షను అనుభవించాల్సి వస్తుంది. సో అటువంటి వాళ్ళకి ఎప్పుడు కూడా ఇవ్వకూడదు. దాని అర్థం ఏంటి? ఎవరైతే పాత్రత లేని వాళ్ళు ఉన్నారో అటువంటి వాళ్లకు డొనేషన్ ఇవ్వకూడదు. సో అందుకే ప్రభుపాదుల వారు అన్నారు, దేర్ ఆర్ సో మెనీ ఇన్స్టిట్యూషన్స్, తాత్పర్యంలో చెప్తారు,
వేర్ దే ఆర్ డూయింగ్ సెన్స్ గ్రాటిఫికేషన్. అటువంటి ఇన్స్టిట్యూషన్లో మీరు ఇచ్చారనుకోండి, ఆ పాపంలో మీకు కూడా భాగం అంటుకుంటుంది. సో అందుకనే మీరు ఎక్కడ ఇన్స్టిట్యూషన్లు ఎన్నో ఉన్నాయి, అవునా కదా? ఇన్స్టిట్యూషన్స్ ఎన్నో ఉన్నాయి, ఎన్నో డొనేషన్ మెసేజ్లు వస్తూ ఉంటాయి, ఇస్కాన్ది కూడా వస్తూ ఉంటుంది. సో యూ హ్యావ్ టు బి వెరీ 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 ఇంటెలిజెంట్ ఎక్కడ ఇవ్వాలి అని. అందుకనే యూ షుడ్ యూజ్ యర్ ఇంటెలిజెన్స్. ఇస్కాన్లో ఇస్తాను, కృష్ణుడి సేవలో యూజ్ అవుతుంది. లేకపోతే మా పలానా మా ప్రభుజీ ఉన్నారు, మాతాజీ ఉన్నారు, వారు వారికి ఇస్తాను నేను, ఎందుకంటే వాళ్ళు యూజ్ చేస్తాను. మనం ఫలానా ఒక సంస్థ ఉంది, వాళ్ళు ఏదో ఆ, పేదవాళ్ళకి ఏదో హెల్ప్ చేస్తున్నారు, లేకపోతే ఏదో ఏదో ఎన్నో ఎన్జిఓలు ఏవేవో ఉంటాయి, నో డౌట్ మంచి పనులు చేస్తున్నారు వాళ్ళు. కానీ మీరు అక్కడ ఇచ్చారనుకోండి, మీకు ఆధ్యాత్మిక లాభం దక్కదు. దట్ ఈస్ ద పాయింట్ ఐఎమ్ సెయింగ్. మీకు పుణ్యం దక్కొచ్చు ఎన్జిఓలో, ఆధ్యాత్మిక లాభము రాదు. సో అందుకని వన్ షుడ్ బి వెరీ వెరీ ఇంటెలిజెంట్ టు గివ్ ఇట్ టు ద రైట్ పర్సన్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకో చెప్పాను, మీనింగ్ ఒక అర్థం ఏంటంటే, చాలా సంస్థలు ఈ లోకంలో, మందిరాలతో కూడిన సంస్థలు కూడా, ఆ సంస్థలలో ఉండే చైర్మన్స్, ప్రెసిడెంట్స్ వాళ్ళు స్వయంగా డివోటీస్ కాదు. ఐ హావ్ సీన్ దిస్ పర్సన్. బిగ్ బిగ్ ఇన్స్టిట్యూషన్స్, బిగ్ బిగ్ టెంపుల్స్, వాళ్ళు స్వయంగా చాంటింగ్ లేదు, నాలుగు నియమాలు లేవు, ఏమీ లేవు. బట్ దే ఆర్ లైక్ ప్రెసిడెంట్ ఆఫ్ ద టెంపుల్, సెక్రటరీ ఆఫ్ ద టెంపుల్, ఇది అది అని అన్ని రోల్స్ ఉంటాయి. ఇమాజిన్ వెన్ యూ హ్యాండ్ ఓవర్ యువర్ మనీ టు సచ్ పీపుల్, వాట్ విల్ హ్యాపెన్? థింక్ డీప్లీ. ప్రభుపాద్స్ రూల్ ఈస్ వెరీ క్లియర్ ఇస్కాన్లో. ఎనీ పోస్ట్ ఆర్ పొజిషన్ ఎవరైనా తీసుకుంటే, ఎక్సెప్ట్ లేబర్ వర్క్, ఎనీ పోస్ట్ పొజిషన్ ఆయన 30 years ఇన్ ఇస్కాన్ ఉండాల్సిందే, పెద్ద పోస్ట్. టెంపుల్ ప్రెసిడెంట్ అవ్వాలంటే మీరు ఇస్కాన్లో 30 ఏళ్ళు భక్తి చేసి ఉండాలి, అదర్వైజ్ యూ కాంట్ బికమ్ టెంపుల్ ప్రెసిడెంట్. ఆల్ టెంపుల్ ప్రెసిడెంట్స్ యూ టేక్. ఇక్కడ ఉన్నారు ఎంతో మంది, మన హైదరాబాద్లో 3 టెంపుల్ ప్రెసిడెంట్స్ ఉన్నారు, ఒక్కొక్కరు 30 ఏళ్ళు గడిపారు ఇస్కాన్లో సేవ చేస్తారు, వాళ్ళకి ఆ పోస్ట్ ఇస్తారు. నౌ యూ సీ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఆర్గనైజేషన్స్. కరెక్ట్? బికాస్ ఇది కమర్షియల్ కాదు కదా రన్ చేయడానికి. ఆయన మంచిగా డొనేషన్స్ కలెక్ట్ చేస్తాడు, టెంపుల్ కన్స్ట్రక్షన్ వాడిని పెట్టేద్దాం, ఆయన ఆయన ఏం భక్తి చేస్తున్నాడు అది అడగండి first. ఆయన చైతన్యం క్లియర్గా లేకపోతే దెన్ ద హోల్ ఇన్స్టిట్యూషన్ విల్ బి ఇన్ ద రాంగ్ డైరెక్షన్. దట్స్ వై పోస్ట్ పొజిషన్ షుడ్ బి గివెన్ టు పీపుల్ who have spent significant amount of time in Krishna consciousness, doing sadhana. సో ఆ విధంగా, అలా అని మీరు సరైన పాత్రత కలిగినటువంటి వ్యక్తిని మీరు గుర్తించాలి. ఇంకా సరైన రెస్పెక్ట్తో ఇవ్వాలి. మీరు ఒక వైష్ణవుడికి కూడా ఇచ్చారనుకోండి, వెళ్ళారా వీడు ఎంత వెంట పడుతుంటాడు, డొనేషన్ డొనేషన్, జా భాయ్ లేకే నికల్ యాసే తు, అలాంటి భావంతో కూడా ఇస్తారు కొంత. జా భాయ్ యాసే లేకే నికల్, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. సో నాట్ ద రైట్ కాన్షియస్నెస్. ఇక్కడ చెప్తారు కదా, అవజ్ఞాతం అనే పదం ఉపయోగించారు. అవజ్ఞాతం అంటే మీరు డిస్రెస్పెక్ట్ చేసి కనుక డొనేషన్ ఇచ్చారనుకోండి, దట్ ఈస్ నాట్ ద రైట్ వే ఆఫ్ డొనేట్. అది తామసిక డొనేషన్లోకి వస్తుంది. సో అశుచి అంటే అస్వచ్ఛమైనటువంటి స్థలంలో చేయడము, పాత్రత లేని వాళ్ళకి చేయడము, ఇంకా దుర్ముహూర్తంలో చేయడం కూడా తామసిక దానం. అర్థమైంది కదా? సో బెస్ట్, ఇవన్నీ భయాలు మనకు ఉండకూడదు. ఎప్పుడైతే మనం డైరెక్ట్గా కృష్ణుడి సేవలో మన యొక్క మనము సంపాదించినటువంటి ఒక డబ్బుని భగవంతుడి సేవలో పెట్టవచ్చు, దెన్ యూ కెన్ బి వెరీ సేఫ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ.